హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐఫోన్ 16 ప్రో మోడల్స్కి సంబంధించిన స్పెసిఫికేషన్ గురించి మాట్లాడదాం. ఐఫోన్ 15 ప్రో మోడల్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, సో వాటికి అండ్ అప్కమింగ్ ఐఫోన్ 16 ప్రో మోడల్స్కి ఉండే డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ వీడియోలో చెప్పే స్పెసిఫికేషన్స్ అన్ని మనకి లీక్డ్ స్పెసిఫికేషన్స్ అనమాట, కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్స్ అయితే కాదు. సో మాక్సిమం ఇవే స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పటి వరకు ఉన్న లీక్డ్ స్పెసిఫికేషన్స్ ఏంటి, అండ్ ఐఫోన్ 15 ప్రో మోడల్స్కి అండ్ వీటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అవన్నీ అయితే ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం మొబైల్స్ పర్చేజ్ చేసి రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్ చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. సో ఈ వీడియోలో మనం ప్రో మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించే మాట్లాడుకుందాం. సో రెండు ఉంటాయో, ప్రో అండ్ ప్రో మ్యాక్స్. సో ఈ రెండింటి గురించే ఈ వీడియో అయితే ఉంటుంది. సో మనకి బేస్ మోడల్స్ ఏదైతే యాక్చువల్ బేస్ మోడల్ అండ్ ప్లస్ మోడల్ ఉంటాయి కదా రెండు, ఆ రెండింటి గురించి అయితే ఈ వీడియోలో ఉండదు. ఓన్లీ ప్రో మోడల్స్, ప్రో అండ్ ప్రో మ్యాక్స్ గురించి అయితే ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఇక డిజైన్ పరంగా మనకి ఎటువంటి మేజర్ చేంజెస్ అయితే లేవు. సో ఐఫోన్ 16లో మనకి ఒకటి క్యాప్చర్ బటన్ అని చెప్పి ఒకటి అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. ఈ బటన్కి సంబంధించిన ఫంక్షనాలిటీస్ గురించి అయితే మనకు అంత పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు, బట్ ఈ క్యాప్చర్ బటన్ అయితే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అండ్ ఇక డిస్ప్లే పరంగా మనకి కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. సో ఐఫోన్ 15 ప్రోలో మనకి 6.1 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది అండ్ ప్రో మ్యాక్స్లో 6.7 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది కదా. సో ఈసారి ఐఫోన్ 16 ప్రోలో మనకి 6.3 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది అండ్ ప్రో మ్యాక్స్లో మనకి 6.9 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఈ రెండు డిస్ప్లే చేంజెస్ అయితే ఉన్నాయి. సో బిగ్గర్ డిస్ప్లే అయితే మనకి ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో కంపేర్ టు 15 ప్రో అండ్ ప్రో మ్యాక్స్కి కొంచెం ఎక్కువ అయితే ఉండబోతుంది. అండ్ ఇక OLED డిస్ప్లే కూడా తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది 16 ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో. OLED విత్ మైక్రో లెన్స్ టెక్నాలజీ అని చెప్తున్నారు. సో దాని ద్వారా మనకి డిస్ప్లే ఇంకా బ్రైట్గా అనిపిస్తుందని చెప్తున్నారు. అండ్ ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, కెమెరాస్ విషయంలో కూడా వీళ్ళు కొన్ని మేజర్ చేంజెస్ అయితే చేయబోతున్నారు. సో ఫస్ట్లీ సెన్సార్. సో మనకి మెయిన్ కెమెరా సెన్సార్ ఏదైతే ఉంటుందో ఐఫోన్ 15 ప్రో మోడల్స్లో మనకి సోనీ IMX803 సెన్సార్ని యూజ్ చేస్తారు. అదే మనకి 16 ప్రో మోడల్స్లో సోనీ IMX903 సెన్సార్ని యూజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అండ్ ఇంకా మనకి ఐఫోన్ 16 ప్రో మోడల్స్లో టెలిఫోటో లెన్స్ ఉంటుంది కదా, సో ఇది మనకి కొంచెం బిగ్గర్ సెన్సార్లో వీళ్ళు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. అండ్ అడిషనల్గా మనకి అల్ట్రావైడ్ సెన్సార్ ఏదైతే ఉంటుందో ఐఫోన్ 15 ప్రో మోడల్స్లో మనకి 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటుంది కదా, అదే మనకి 16 ప్రో మోడల్స్లో 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. అంటే మనకి 16 ప్రో మోడల్స్లో అల్ట్రావైడ్ సెన్సార్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్గా ఉండబోతున్నట్లు అయితే తెలుస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఈసారి చిప్ సెట్ అయితే చేంజ్ అవుతుంది. సో అందరికీ తెలిసిన విషయం, ప్రతి జనరేషన్లో చిప్ సెట్ అయితే చేంజ్ అవుతుంది. సో ఈసారి మనకి A18 ప్రో చిప్ అయితే యూజ్ చేయబోతున్నారు. అదే మనకి 15 ప్రో మోడల్స్లో 17 ప్రో చిప్ని అయితే యూజ్ చేశారు. సో 16 ప్రో మోడల్స్లో A18 ప్రో చిప్ అయితే ఉండబోతుంది. అండ్ 16 ప్రో మోడల్స్లో ఇంకా మనకి న్యూరల్ ఇంజన్స్ కూడా, ఎన్హాన్స్డ్ న్యూరల్ ఇంజన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. సో దీని ద్వారా మనకి AI కేపబిలిటీస్ అయితే పెరుగుతాయి. అండ్ ఇంకా ఇది మనకి స్నాప్డ్రాగన్ X75 5G మోడల్తో అయితే వస్తుంది. అండ్ Wi-Fi 7 సపోర్ట్తో కూడా ఇది మనకి రాబోతుంది. అండ్ ఇక బ్యాటరీస్ విషయానికి వస్తే, సో ఐఫోన్ 15 ప్రోలో మనకి 3274 mAh బ్యాటరీని అయితే యూజ్ చేస్తారు. అండ్ 15 ప్రోలో మనకి 4422 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. అదే మనకి 16 ప్రోలో చూసుకున్నట్లయితే 3355 mAh ఉండబోతున్నట్లు తెలుసు. అండ్ 16 ప్రో మ్యాక్స్లో చూసుకుంటే 4675 mAh ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అండ్ ఛార్జింగ్ విషయంలో కూడా మనకి వైర్డ్ ఛార్జింగ్ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ చేసినట్లు తెలుస్తుంది. 20 వాట్ అయితే మనకి ఐఫోన్ 15లో ఉంటుంది, అది మనకి 40 వాట్ అయితే చేసినట్లు తెలుస్తుంది. అండ్ ఇక లాస్ట్ థింగ్ మనకి సాఫ్ట్వేర్ విషయంలో, సో సాఫ్ట్వేర్ విషయానికి వస్తే, సో ఐఫోన్ 16 మోడల్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి iOS 18 సపోర్ట్తో అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది. అండ్ ఇంకా కొన్ని స్పెషల్ AI ఫీచర్స్ కూడా ఇటు ఉండబోతున్నట్లు అయితే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఉన్న ఐఫోన్ 15 ప్రో మోడల్స్ కూడా iOS 18కి అయితే సపోర్ట్ ఉంటుంది. సో ఇవి మనకి మేజర్ చేంజెస్ అయితే. సో ఇక దీని రిలీజ్ గురించి మాట్లాడుకుంటే, ఇది మనకి సెప్టెంబర్ టైంలో అయితే రిలీజ్ అవుతుంది. సో ఈసారి మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లోనే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది మనకి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.